అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఆ రెండు ఉగ్రవాద దినపత్రికల్లోని వార్తల్లోకి వెళ్లే కంటే ముందు ఆపరేషన్ సింధూరతో పాకిస్తాన్ ఉగ్ర మోకకి ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్కి బుద్ధి వస్తుంది అని అనుకుంటే బుద్ధి రాకపోగా కయ్యానికి కాలు దువ్వుతూ దొంగదారిలో అడ్డదారిలో భారతదేశాన్ని దెబ్బ కొట్టాలని ప్రయత్నించింది. దానికి సమర్థవంతంగా భారతదేశం కాలు కీళ్లు ఎరగొడుతూ డైరెక్ట్ గానే అటాక్ దిగింది. ఆపరేషన్ సింధూరతో స్టార్ట్ అయింది. ఇది ఖచ్చితంగా ఈ ఉగ్రవాద మోకల్ని అంతమొందించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఈ ఉగ్రవాదాన్ని పూర్తిగా నాశనం చేయాల్సినటువంటి అవసరం ఈరోజు ప్రపంచం మొత్తం మీద ఉందని కూడా గమనించాలి. అసలు వార్త ఏంటి, ఆ వార్తని వాళ్ళకి అనుకూలంగా ఎలా రాసుకుంటారు, అసలు విషయాన్ని ఎలా దాస్తారంటానికి ఈరోజు చూస్తే సోషల్ మీడియాలో కేసులకు సంబంధించినటువంటి కేసు, ఆ కేసుకు సంబంధించినటువంటిది హైకోర్టు నిన్న వ్యాఖ్యానించినటువంటిది. ఏదైతే సజ్జల భార్గవ్ మీద మరికొందరు మంది మీద ఏదైతే కేసులు పెట్టిందో ఈ రాష్ట్ర ప్రభుత్వం, దానికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పదాలను వాడకుండా ఆదేశించాలి. ఈనాడులో వాటిని ఆటో బ్లాక్ చేసేలా చూడండి. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. సోషల్ మీడియాలో పోస్టుల కేసులో సజ్జల భార్గవ్ రెడ్డి తదితరుల ముందస్తు బెయిల్ పిటిషన్లపై తీర్పు, నిందితులకు నోటీసు ఇవ్వాలని చెప్పి ఆదేశం. ఆంధ్రజ్యోతి అసభ్యకర పోస్టులను కట్టడి చేయాల్సిందే, పౌరులు హుందాగా జీవించే హక్కును కాపాడాలి హైకోర్టు. సజ్జల భార్గవ్ రెడ్డి ఇతరులకు నోటీసు ఇచ్చి ఎవరిని తీసుకోవాలని పోలీసులకు ఆదేశం. అసలు ఈ వార్త ఉద్దేశం ఏంటి చూడండి. వాళ్ళు అసభ్యకర పోస్టులను వీళ్ళేదో పెట్టారు అంటే ప్రజల మెదడులోకి ఎలా విషయాన్ని నిమ్ముతాయో చూడండి. వీళ్ళు పెడితే దాన్ని కట్టడి చేయాల్సిందే అని చెప్పి హైకోర్టు మాట్లాడినట్టుగా వీళ్ళు హెడ్డింగ్లు పెట్టారు. సామాజిక మాధ్యమాలు అసభ్యకరం వాడకుండా ఆదేశించాలి అంటే సజ్జల భార్గవ్ రెడ్డి మరికొంతమంది పెట్టేశారు పోస్టులు అసభ్యకరంగా, దానికి సంబంధించి కోర్టు ఏదో చెప్పింది అన్న కోణంలో వాళ్ళ వ్యాఖ్యలు. అసలు హైకోర్టు న్యాయమూర్తి గారు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు ఏంటి, న్యాయమూర్తులు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు ఏంటి, వీళ్ళు రాసినటువంటిది ఏంటి? ఎస్, ప్రభుత్వంలో కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి పోస్టులు నిజంగా ఎవరైనా పెట్టుంటే ఆ పెట్టకుండా ఆటోగా బ్లాక్ అయ్యేటట్టు చర్యలు తీసుకోవాలి. అంతకుముందు కూడా చెప్పారు ఎందుకు తీసుకోవట్లేదని చెప్తూ మెయిన్ గా 111 BNS సెక్షన్ గురించి మాట్లాడారు. 111 సెక్షన్ కింద కేసులు ఎలా పెడతారు, సజ్జల భార్గవ రెడ్డి వ్యవహారంలో ఆక్షేపించిన హైకోర్టు సెక్షన్ 111 కింద కేసు నమోదు చట్ట నిబంధనలకు అనుగుణంగా లేదు, ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే వారిపై సెక్షన్ 111 కింద కేసు అనవసరం, ఈ సెక్షన్ వర్తించాలంటే గత 10 ఏళ్లలో ఒక ఛార్జ్షీట్ అయినా దాఖలై ఉండాలి, భార్గవ రెడ్డి తదితరులపై ఎలాంటి ఛార్జ్షీట్లు దాఖలు కాలేదు, కానీ మీరు ఇలాంటి కేసులు ఎందుకు పెట్టారు అని చెప్పి హైకోర్టు నిన్న ఘాటుగా వ్యాఖ్యానించింది. క్లియర్ గా చెప్పింది కనీసం 2 ఛార్జ్షీట్లైనా దాఖలై ఉండాలి కదా 111 సెక్షన్ పెట్టాలంటే. భారత న్యాయ సంహిత BNS సెక్షన్ 111 అంటే వ్యవస్థీకృత నేరం వర్తింపజేయాలంటే పిటిషనర్లపై కనీసం 2 ఛార్జ్షీట్లు దాఖలై ఉండాలని న్యాయమూర్తి గుర్తు చేశారు. ప్రస్తుత పిటిషనర్ విషయంలో కేసులు దర్యాప్తు దశలో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సెక్షన్ 111 కింద కేసు నమోదు చేయడం ప్రాథమికంగా సరికాదని చెప్పి అభిప్రాయపడుతూ మిగిలిన సెక్షన్లన్నీ ఆల్రెడీ జైలు శిక్ష వీలున్నాయి కాబట్టి నిందితులకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోండి అని చెప్తూ అసలు 111 సెక్షన్ ఎలా పెట్టారని చెప్పి అంతకుముందు కూడా హైకోర్టు ఇదే విధంగా ఘాటుగా వ్యాఖ్యానించింది. ఎలా పెడతారు మీరు 111 కింద సామాజిక మాధ్యమాల్లో పోస్టులపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేస్తూ క్లియర్ గా 111 BNS పెట్టడం అనేది నేరం, అసలు 111 సెక్షన్ కింద కేసులు నమోదు చేయకూడదు, ఎందుకు నమోదు చేస్తున్నారని చెప్పి ఘాటుగా వ్యాఖ్యానిస్తే దాని పెద్ద అది రాయరు. అసలు అసభ్యకర పోస్టులు కట్టడి చేయాలని, అవును కట్టడి చేయాలన్నారు కాదంటలు, కానీ వీళ్ళేదో పెడితే వీటిని కట్టడి చేయాలని చెప్పి మాట్లాడారన్న కోణంలో వాళ్ళ వార్తలు రాస్తూ ఏ విధంగా ప్రజల మెదడులోకి విషయాన్ని చిమ్ముతారో ఈ 2 వార్తలు చూస్తే మీకు అర్థమైంది. ఇంకోటి ఒక 25 రోజుల నుంచి దాదాపుగా ఒకటే వార్త, మద్యం కుంభకోణం జరిగిపోయిందని చెప్పి ఆ 2 పత్రికల్లో విపరీతంగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఒకరోజు తాడేపల్లి, ఒకరోజు బెంగళూరు, ఒకరోజు దుబాయ్, వాళ్ళ ఇష్టం, ఒక రోజు ఆఫ్రికా, ఎక్కడెక్కడికో మొత్తం లింకులు ఎట్టేస్తూ ఇష్టం వచ్చినట్టుగా రోజు రాస్తారు. దాంట్లో ఇవాళ మద్యం కుంభకోణంలో రంగంలోకి ఈడీ, మనీ లాండరింగ్ నిరోధ చట్టం కింద కేసు నమోదు, సమగ్ర వివరాల కోసం సిట్ అధిపతికి లేఖ, నిందితుల జాబితాలో సో అని పేర్లు రాస్తూ, అట్లానే మద్యం స్కామ్ లో ఈడీ కేసు, హవాలా గుర్తు తేల్చేందుకు రంగంలోకి బూత్ జ్యోతిలో. అసలు ఎంత దారుణం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం అనేది 2014 to 19 మధ్య మద్యం కుంభకోణం జరిగింది. మళ్ళీ ఇప్పుడు 24 నుంచి జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి అప్పచెప్పేసి పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు కమిషన్ల కోసం వారి బార్ లైసెన్స్ ఫీజులను కానీ మద్యానికి సంబంధించినటువంటి లైసెన్సులు జారీ చేసేటటువంటి అంశంలో కానీ వాళ్ళందరికీ బెనిఫిట్ చేకూర్చినటువంటి అంశంలో
దాదాపుగా సంవత్సరానికి 2015 నుంచి 19 దాకా 4 సంవత్సరాల్లో 15 వాళ్ళు తీసుకొచ్చినటువంటి పాలసీ వల్ల సంవత్సరానికి 1500 కోట్ల నష్టం జరిగింది. దాదాపుగా 6000 కోట్లు. చంద్రబాబు నాయుడు గారిపై సిఐడి కేసు నమోదు చేసింది. ఆల్రెడీ A3గా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. దాని గురించి అక్కడ డిస్కషన్ ఉండదు. ఇప్పుడు అంటే ఈడీ కేసు నమోదు చేసింది. దాని మీద సరే ఈడీ ఇప్పుడు లేఖ రాసింది, ఏంటి ఆ వివరాలు ఇవ్వాలని చెప్పి. కేసు నమోదు చేసినట్టుగా కూడా లేఖ రాసింది, ఏంటి దానికి సంబంధించిన సిట్కి. దానికి వీళ్ళు పెద్ద బ్యానర్ ఐటమ్ వేశారు కదా. నేను సూటిగా అడుగుతున్నా, ఇదే బూతు జ్యోతి రోతనాడిని ఈడీని సిబిఐని బ్యాన్ చేస్తున్నాం అని చంద్రబాబు నాయుడు గారు అనగానే ఈడీ సిబిఐ అనేది జేబు సంస్థలు అని చెప్పి మీరే కదా రాసింది వార్త. ఇప్పుడు మరి కేంద్రంలో రాష్ట్రంలో మీరే అధికారంలో ఉన్నారు కదా, మరి ఇవన్నీ మీ జేబు సంస్థల కింద లెక్క కదా. మరి జేబు సంస్థ రంగంలోకి దిగిందని రాయాల్సింది కదా. ఎందుకంటే మీరు అంతకుముందు అలా రాసేవాళ్ళు వార్తలు. ఒకటి ఈడీకి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈడీ ఆల్రెడీ మనీ లాండరింగ్ కింద అరెస్ట్ చేసింది, విశాఖపట్నం కోర్టులో ప్రొడ్యూస్ చేసింది. అదే కేసులో చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళొచ్చున్నాడు. మరి ఏమైంది, దాన్ని కూడా రాయాలి కదా. సో ఈడీనో ఇంకోటో సిబిఐయో మీరు కేసులు పెడితే ఈడెవడో కూడా భయపడేవాడు లేడు. రానిండి, న్యాయపరంగా ఎదుర్కొంటాం. తప్పు చేయలేదు కాబట్టి రైట్ రాయల్గా న్యాయస్థానాల్లో ఎదుర్కొంటాం, న్యాయస్థానాల్లో పోరాడతాం. మా మీద అనేక తప్పుడు కేసులు పెట్టారు అంతకుముందు కూడా. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అనేక మంది నాయకుల మీద 16 నెలలు జైలుకి పంపించి వచ్చారు. ఏమైంది, మళ్ళీ వచ్చాం, ప్రజాక్షేత్రంలో తిరిగాం, ముఖ్యమంత్రి కూడా అయ్యాం ఈ రాష్ట్రానికి. సో మీరు ఏదో కేసులు పెడితే భయపడిపోతానికి ఏమైనా చంద్రబాబు నాయుడు లోకేష్ అనుకుంటున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా భయపడ్డారు, వెళ్ళొస్తారు జైలుకి. సో మెంటల్గా ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నారు. సో మీరేదో తప్పుడు కేసులు పెడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి కాలవారానికి వెళ్ళే టైపు ఇక్కడ ఎవరు లేరు. సో మద్యం అనే దాంట్లో కుంభకోణం అనేది 2014-19 మధ్య జరిగిందనేది స్పష్టం. ఇప్పుడు కూడా ఊరు పేరు లేనటువంటి ఉర్సా అర్సా లాంటి కంపెనీలను ఎలా తీసుకొని వచ్చారో, 99 పైసలకి ఎలా కట్టబెట్టారో, విశాఖపట్నంలో భూముల మొత్తాన్ని 99 పైసలకి ఉర్సా అర్సాలకు ఎలా అమ్మేశారో ఊరు పేరు లేని కంపెనీలకి, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు 2024 అక్టోబర్లో ఏదైతే 99 రూపాయల మందు పేరుతో ఏదైతే మనుషుల ప్రాణాలని తీసేటటువంటి ఒక సైకో బ్రాండ్లు అయ్యాయి, తాగితే సైకోలాగా అయిపోయి ఏది పడితే అది చేసేసి చచ్చిపోతారు, అలాంటి బ్రాండ్లు తీసుకుని వచ్చారు. సుమో విస్కీ, షార్ట్ విస్కీ, అదేవిధంగా బెంగళూరు మాల్టెడ్ విస్కీ, కేరళ మాల్టెడ్ విస్కీ, బెంగళూరు బ్రాందీ, 99 రూపీ బ్రాందీ, ట్రాపికానా బ్రాందీ, ఇలా ఊరు పేరు లేనటువంటి ఒక కంపెనీలు తీసుకుని వచ్చి ఈరోజు ప్రజల్ని చంపుతూ మీకు సంబంధించినటువంటి డిస్టిలరీలకి లాభం చేకూర్చేలా దాన్ని సేల్స్ పెంచుతూ ఇప్పుడు మీరు కుంభకోణానికి పాల్పడ్డారు. అంతకుముందు మీరే పాల్పడ్డారు. మద్యానికి సంబంధించినటువంటి దాంట్లో మద్యం దుకాణదారులకు లబ్ధి చేకూర్చేలాగా మార్జిన్ ని 14% పెంచడం వల్ల సంవత్సరానికి ఇప్పుడు 3000 కోట్ల నష్టం వస్తుంది. ఇది కుంభకోణం అంటే. ఊరు వాడ ఏర్లై మద్యాన్ని పారిస్తూ గుడి పక్కన బడి పక్కన ఎక్కడ తేడా లేకుండా కిరాణా కొట్లలో ఐస్ క్రీమ్ బండ్లో కూడా ఆల్రెడీ మద్యం అమ్ముతూ ఇప్పుడు మీరు సిండికేట్ అయ్యి దోచుకుంటా ఉన్నారు. సో మద్యం అనే దానికి సంబంధించిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ ఒక్క కొత్త బ్రాండ్ కానీ ఏ ఒక్క కొత్త డిస్టిలరీ కానీ తీసుకురాలేదు. నాణ్యమైనటువంటి మద్యాన్నే ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ప్రభుత్వం అమ్మింది. ఎక్కడా కూడా ఆ కుంభకోణం అనేది జరగలేదు. సేల్స్ బాగా తగ్గినాయి, ఆదాయం మాత్రం ప్రభుత్వానికి బాగా పెరిగింది. ఇది ఎట్లా కుంభకోణం జరిగినట్టు? సో దయచేసి ఇంకా ప్రజల మెదడులో విషం చిమ్మేటటువంటి కార్యక్రమాన్ని ఆపేయండి. మీ కేసులకైతే ఇక్కడ ఎవడో కూడా భయపడేవాడు లేడని మాత్రం స్పష్టంగా చెప్పి ఈ వార్త జగన్మోహన్ రెడ్డి గారు భద్రతకు సంబంధించినటువంటి వార్త. ఆంధ్రజ్యోతిలో చాలా చిన్నగా Z+ భద్రత కోసం హైకోర్టుకు జగన్, అదేవిధంగా ఈనాడులో చూస్తే Z+ భద్రత కల్పించేలా ఆదేశాలు ఇవ్వండి, హైకోర్టులో జగన్ పిటిషన్ నేడు విచారణ. చాలా చిన్నగా లోపల ఎక్కడో చిన్నగా. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకు సంబంధించినటువంటి దాంట్లో ఎంత పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటానికి. రషీద్ అనేటటువంటి వ్యక్తిని నడి రోడ్డు మీద ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు కిరాతకంగా చంపితే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పరామర్శకు వెళ్తుంటే ఏదైతే బుల్లెట్ ప్రూఫ్ వాహనం, ఏసీ పనిచేయనటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి భద్రత గురించి ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో మీరు చూశారు. మిర్చి రైతులకి మద్దతు ధర కల్పించాలని చెప్పి గుంటూరు మిర్చి యార్డుకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఒక్క కానిస్టేబుల్ని కూడా పెట్టలా. మొన్నటికి మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని రాప్తాడు నియోజకవర్గంలో కిరాతకంగా పరిటాల సునీత మనుషులు చంపితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి పరామర్శకు వెళ్తా ఉంటే హెలీప్యాడ్ దగ్గర ఏదైతే హెలికాప్టర్ దగ్గరికి డైరెక్ట్ గా జనాల్ని వచ్చే విధంగా ఏ విధంగా పోలీసులు అక్కడ లేకుండా
ఏ విధంగా వాళ్ళు భద్రతను గాలికి వదిలేశారనేది మనం చూసాం. అదేమంటే 1200 మంది పోలీసులు ఇచ్చామని చెప్పి అబద్దాలు చెప్పినటువంటి పరిస్థితి. అది హెలికాప్టర్ విండ్షీల్డ్ కూడా దెబ్బతింటంతో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆన్ రోడ్డు బెంగళూరు వెళ్లాల్సినటువంటి పరిస్థితి. సో రాప్తాడు నుంచి. సో ఈ విధంగా భద్రతకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోగానే ప్రస్తుత స్పీకర్ అన్నటువంటి మాటలు, ఏం జగన్మోహన్ రెడ్డి గారు బతికే ఉన్నాడు కదా, భౌతికంగా లేకుండా చేస్తేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోయిద్దని చెప్పి మాట్లాడినటువంటి మాటలు, ఎక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర కూడా సెక్యూరిటీ పెట్టినటువంటి పరిస్థితులు, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ఎదురుగా తెలుగుదేశం వాళ్ళు వచ్చి జెండాలు ర్యాలీలు తీస్తూ జెండాలు పట్టుకొని రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు చేస్తున్న ఒక్క పోలీస్ బందోబస్తు లేనటువంటి పరిస్థితులు. దీనికి ఇది చాలా పెద్ద వార్త. అంటే ఒక ప్రతిపక్ష నాయకుడు నిజంగా ఇన్నిసార్లు అడగాల్సి వస్తుంది కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి. ఆల్రెడీ లేఖలు రాసినా కూడా ఇప్పటివరకు Z+ కేటగిరీ, Z+ భద్రత నాకు పునరుద్ధరించలేదు. ఆల్రెడీ Z+ కేటగిరీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒకప్పుడు ఉంది, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉంది. అదే భద్రతను కొనసాగించమని చెప్పి మొన్న హైకోర్టు కూడా చెప్పింది. హైకోర్టుకి ఇక్కడ ఏదైతే సెక్యూరిటీ రివ్యూ కమిటీ అని ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో, సెక్యూరిటీ రివ్యూ కమిటీ ఆల్రెడీ చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉంది, సో Z+ కేటగిరీని కొనసాగించమని చెప్పి హైకోర్టుకి చెప్పారు. అంతకుముందు హైకోర్టుకి చెప్పినా కూడా ఇప్పటివరకు దానికి సంబంధించినటువంటిది విచారణకు రాలేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు దానికి సంబంధించిన దాంట్లో ఇంత మట్టికి నాకు కేంద్ర సంస్థలైనటువంటి సిఆర్పిఎఫ్ గానీ ఎన్ఎస్జీలతో కానీ తగిన భద్రత కల్పించకపోవడం రాజ్యాంగ విరుద్ధం అంటూ గురువారం కోర్టులో పిటిషన్ వేశారు. మళ్ళీ శుక్రవారం ఈరోజు విచారణకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. హాని చేస్తానని డైరెక్ట్ గా బెదిరిస్తున్నా కూడా ఈ కూటమి ప్రభుత్వం అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో మనం చూస్తా ఉన్నాం. ఇక్కడే ఇంకొక ఇంట్రెస్టింగ్ వార్త, అది కలిపి చదవాలి. ఎందుకంటే మనం ఇక్కడ సీఎం భద్రత విషయంలో పటిష్ట చర్యలు తీసుకోండి అంటూ ఎస్పీలకు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశం. ఇదే పత్రికలో ఇదే రోజు వచ్చినటువంటి వార్త. ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రత విషయంలో మరింత పటిష్ట చర్యలు తీసుకోవాలని ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగం అధికారులు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు ఆదేశించారు. సార్, హరీష్ కుమార్ గుప్తా డీజీపీ గారు ఒక చంద్రబాబు నాయుడు గారే మీరు డీజీపీనా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డీజీపీనా? చంద్రబాబు నాయుడు గారికి భద్రత కల్పించవద్దు అని చెప్పి అవడం అంటలా. చంద్రబాబు నాయుడు గారికి కాదు, అందరికీ వీవీఐపీలు అందరికీ భద్రత కల్పించాలి, ప్రజలకు కూడా అదేవిధంగా భద్రత కల్పించాలి. మీరు ప్రజల ప్రాణాలు ఇన్నిసార్లు కోల్పోతా ఉంటే, అనేక ఇన్సిడెంట్లు జరిగితే డీజీపీగా అసలు మీరు ఉన్నారో లేరో ఎవరికి తెలియదు. ఏ రోజు వచ్చి నోరు మెదపరు. 6 చనిపోయినా 7 చనిపోయినా, ఎక్కడికక్కడ చంపుతున్నా, హత్యలు జరుగుతున్నా ఎక్కడ భద్రత సంబంధించి మాట్లాడరు. సీఎం గారికి మాత్రం భద్రత కలిపి, సీఎం గారికే కాదు కదా, మరి మాజీ సీఎంకి వద్దా భద్రత? సీఎంకే భద్రత. మరి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇన్నిసార్లు రాస్తే ఎందుకు భద్రత కల్పించలా? అంటే డీజీపీ తెలుగుదేశానికి డీజీపీగా, చంద్రబాబు నాయుడుకి డీజీపీగా పనిచేస్తున్నాడు అనేది ఈ వార్త చూస్తే అర్థం కావట్లేదా? చంద్రబాబు నాయుడు గారికి భద్రత కల్పించండి, ఎవడొద్దన్నారు? దాంతోపాటు మాజీ ముఖ్యమంత్రులకి, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రాణహాని ఉన్నటువంటి నేతలందరికీ కల్పించమంటున్నాం, ప్రతి ఒక్కరికి కల్పించమంటలేదు కదా. అంటే ఏ విధంగా వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగంలో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి రక్షణ కల్పించుకుంటూ మిగిలిన వాళ్ళ ప్రాణాలు తీసేయాలనేటటువంటి ఆలోచనతో ప్రభుత్వం వెళ్తున్నప్పుడు దానికి డీజీపీ గారు కూడా తానా అంటే తందానా అన్నట్టుగా ఉంది అనేది ఇది చూస్తే అర్థం కావట్లేదు. 2 ఉగ్రవాద దినపత్రికలను మనం ఎందుకు అంటున్నామంటే, చూడండి వాళ్ళు పెట్టిన హెడ్డింగ్, అసలు విషయం ఏంటో. మద్యం కుంభకోణం కేసులో నిందితుల కోసం గాలింపు, ఎవరైతే చచ్చిపోయిన రామోజీరావు, బతికున్న కిరణ్ దినపత్రికలో, బతికే ఉన్నటువంటి ఆంధ్రజ్యోతి దినపత్రికలు, జగన్ పత్రిక ఎడిటర్ ఇంట్లో పోలీసుల సోదాలు, జగన్ పిఏ కేఎన్ఆర్ ఇంట్లో కూడా మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారి పిఏ ఇంట్లోనూ, సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి ఇంట్లో ఉన్నారనేటటువంటి సమాచారంతో పోలీసులు సోదాలు చేశారంట. డైరెక్ట్ గా ఎవరైతే విజయవాడ సెంట్రల్ ఏసీపీ వెళ్లి సోదాలు చేశారంట, అక్కడ లేరంట, వస్తే సమాచారం ఇవ్వాలని చెప్పారంట. అంటే మీరు పోలీసులాగా వ్యవహరిస్తున్నారా లేదంటే ఇంకేదన్నా వ్యక్తులాగా వ్యవహరిస్తున్నారా? ఇలాంటి పోలీసుల్ని గుడ్డలోడదీస్తానంది జగన్మోహన్ రెడ్డి గారు, అందరినీ కాదు. ఇలాంటి పోలీసుల్ని గుడ్డలోడదీసి న్యాయస్థానాల్లో నిలబడతానంది. అందుకనే ఒక పత్రిక ఎడిటర్, సాక్షి అనేటువంటి రాష్ట్రంలో అత్యధిక సర్క్యులేషన్ కలిగినటువంటి ఒక పత్రిక సంబంధించినటువంటి ఎడిటర్ ఇంట్లోకి అక్కడ ఉన్నారన్నటువంటి అనుమానంతో సోదాలు చేయడానికి వెళ్లారా? జగన్మోహన్ రెడ్డి గారు పిఏ ఇంటికి సమాచారం లేకుండా సోదాలు చేయడానికి వెళ్లారా? నారా లోకేష్ అనే అతని మీద కూడా కేసులు నమోదైనప్పుడు మాకు రామోజీ ఫిలిం సిటీలోనో లేదంటే రాధాకృష్ణ ఇంట్లోనో ఉన్నాడనే సమాచారంతో పోలీసులు మేము కూడా ఎల్లుంటే ఇళ్లలోకి అర్ధరాత్రో లేదంటే అపరాత్రో వెళ్లి రామోజీరావుని నిద్రలేపి నీ బెడ్ కింద ఉన్నాడా, లేదంటే రాధాకృష్ణ బెడ్ కిందే ఉన్న నారా లోకేష్ ఉన్నాడా అని చెప్పి మేము కూడా సోదాలకు వెళ్లాల్సింది. కనీసం బుద్ధి జ్ఞానంగా వ్యవహరించండి. రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గు శరమంటూ ఉండాలి. పెట్టిన తప్పుడు కేసులు మళ్ళీ ఇంకా చేస్తున్న తప్పుడు పనులు. మీ పోలీసు అధికారులు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం, న్యాయస్థానాల్లో ఖచ్చితంగా నిలబెడతాం.
ఎవరిని వదిలేసేటువంటి ప్రసక్తి లేదు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ చెప్పినట్టు తల ఊపుతూ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించేటటువంటి ఏ పోలీస్ అధికారిని కూడా వదిలేటటువంటి ప్రసక్తి లేదు. న్యాయస్థానాల్లో న్యాయపరంగా పోతాం. మేము వ్యక్తిగతంగా కాదు, న్యాయస్థానాల్లో ఖచ్చితంగా మీరు చేస్తున్నటువంటి ఏదైతే తప్పులు ఉన్నాయో ఆ తప్పుల్ని ఖచ్చితంగా ఎండగడతాం. న్యాయస్థానాల్లో మీకు శిక్ష పడేటగా ఖచ్చితంగా చేస్తాం. ఒక పత్రిక ఎడిటర్ మీద పత్రిక ఎడిటర్ మీద వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు పిఎన్టీకి డైరెక్ట్ గా వెళ్ళిపోయి పలానా వాళ్ళు ఏడున్నారు, పలానా వాళ్ళు ఏడున్నారు, అసలు కనీసం ఏం చేస్తున్నారో కనీసం అర్థమవుతుందా? రాష్ట్ర ప్రజానికి కూడా గమనించమని చెబుతున్నా ఎంత దౌర్జన్యంగా, ఎంత కక్షపూర్తంగా వ్యవహరిస్తున్నారు. ఇదే సాక్షి దినపత్రిక మధ్యాహ్నానికి సంబంధించి మీరు చేస్తున్నాయన్ని తప్పుడు వార్తలు రాస్తా ఉన్నారు. ఇదిగోండి జరిగింది 2014-19 మధ్యని. అలానే ఇసుక జరుగుతున్నటువంటి కుంభకోణం గురించి కానీ, లేదంటే ఉర్సా అనేటటువంటి ఊరు పెళ్ళని కంపెనీకి దోచిపెట్టినటువంటి కార్యక్రమాలు కానీ, ఇవన్నీ ఆ పత్రికలో రాస్తున్నారు కాబట్టి ఆ పత్రిక మీద ఆల్రెడీ ఎడిటర్ మీద కేసులు పెట్టారు. ఇప్పుడు దౌర్జన్యంగా ఇళ్ల మీదకి వెళ్తున్నారు. ఈ రాష్ట్రంలో ఏ విధంగా కక్షపూరిత రాజకీయాలు చేస్తా ఉన్నారంటే ప్రజలు కూడా దయచేసి గమనించమని చెప్తాను. ఆ 2 ఉగ్రవాద పత్రికలు ఏదైతే ఉన్నాయో, ఒకటి బూతు జ్యోతి, 2 రోతనాడు. ఈ పత్రికల్లో 3 వార్తలు కామన్ గా ఉంటాయి. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం జిమ్ముతూ 2-3 పేజీల్లో రాస్తారు. 2 ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని వీరుడు సూర్యుడు, అసలు ప్రపంచ నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతూ రాస్తారు. 3 అమరావతి ప్రపంచ స్థాయి రాజధాని, అసలు అమరావతి మొత్తం మిగిలిన దేశాలందరూ దేశాధిపతులందరూ అమరావతిని ప్రపంచ రాజధానిగా గుర్తించేశారు. వాళ్ళందరూ అడుగుతున్నారు మొత్తం ఇక్కడ ఇదే మనం ప్రపంచ స్థానిక రాజధానిగా పెట్టుకుని ఐక్యరాజ్య సమితి కార్యాలయం అవసరమైతే అమరావతిలోనే పెట్టాలని చెప్పి తీర్మానం చేస్తారు మిగిలిన దేశాలను కూడా రాస్తారు. దాంట్లో భాగంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నిన్న మంత్రివర్గ సమావేశం జరిగిందంట. దాంట్లో ఈ రాజధానిపై వైసీపీ దుష్ప్రచారం, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతుంది చంద్రబాబు నాయుడు, 3 ముక్కలాటకి చెల్లు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నానని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడారంట. మాట్లాడుతూ ప్రోటోకాల్ పై దృష్టి పెట్టండి, పథకాల పేర్లు జనంలోకి వెళ్లాలి, లోకేష్ కార్యక్రమంపై చర్చ. ఇది కేబినెట్ లో నిన్న జరిగిన కేబినెట్ లో అద్భుతం ఏంటంటే ఏదన్నా ప్రయోజనం రాష్ట్రానికి ఏమైనా ఉపయోగపడే నిర్ణయాలు కేబినెట్ లో చర్చ జరగవు. ఒకటి ప్రోటోకాల్ మీద చర్చ జరిగిందంటే ఇది ముఖ్యమైన అధికారిక కార్యక్రమాల్లో తలెత్తుతున్న ప్రోటోకాల్ ఇబ్బందులపై కేబినెట్ లో చర్చ జరిగింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఈ సమస్య లేకుండా చూడాలని ఆదేశించారు. ప్రధాని మోడీ హాజరైన సభా వేదికపై కేంద్ర మంత్రులు ఒకవైపు, రాష్ట్ర మంత్రులు ఇంకోవైపు కూర్చునేలా సీటింగ్ ఏర్పాట్లు చేసి ఉండాల్సిందని, అలా చేయకపోవడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రుల మధ్యలో కూర్చోవాల్సి వచ్చిందని చెప్పారు. డిప్యూటీ సీఎం కూడా మంత్రే కదా, కొత్తగా అదేమన్నా రాజ్యాంగబద్ద పదవి కాదు కదా. దీని మీద కేబినెట్ లో చర్చించారంట. ప్రజాధనాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నారో దయచేసి రాష్ట్ర ప్రజలు కూడా గమనించండి. పవన్ కళ్యాణ్ ఏళ్ళ పక్కన కూర్చున్నాడా, ఆళ్ళ పక్కన కూర్చున్నాడా, మోడీ గారు పక్కనే కూర్చోలేదు కానీ దాని మీద డిస్కషన్ జరిగిందంట. ఎంత దారుణం అండి ఇది వార్త. అసలు దీని మీద ఎవడన్నా కేబినెట్ లో ఇదేమన్నా సమస్య, దీని మీద చర్చిస్తారా? ప్రధానమంత్రి మోడీ గారికి ధన్యవాదాలు తెలిపారంట. ఎన్నిసార్లు చెబుతారండి బాబు ధన్యవాదాలు? ఏమిచ్చాడని ధన్యవాదాలు చెప్తారు? ఇది 10వసారి చంద్రబాబు నాయుడు గారి మోడీ గారు వెళ్ళిపోయిన తర్వాత ఈ వారం రోజుల్లో 10వసారి ఆయన ధన్యవాదాలు చెప్పటం. ప్రతిసారి ధన్యవాదాలు. ఏమిచ్చారని ధన్యవాదాలు చెప్తారు? ఓసారి చెప్పారు అయిపోయింది, ఏమివ్వకపోయినా ప్రతిరోజు ధన్యవాదాలు చెప్తూ నిన్న కేబినెట్ లో చర్చ అంట. పథకాల పేర్లు జనంలోకి వెళ్లాలి, ఆపరేషన్ సింధూర్ పేరు చాలా బాగుందని, సో అలాంటి పేర్లతో అసలు ఏదైనా పథకం మీరు ఇస్తేనే కదా పథకాల గురించి జనంలోకి వెళ్లేది. పథకాలు జనాల్లోకి వెళ్ళాలి, పేర్లు కాదు. పథకాలు ఇస్తే కదా జనాల్లోకి, పేర్లు ఆటోమేటిక్ గా ప్రజలకి మనకి పథకం వస్తుంటే పథకం పేరు వచ్చేస్తుంది ఆల్రెడీ. ఇది చర్చ అండి. లోకేష్ కార్యక్రమంపై చర్చ జరిగిందంట. ఇది మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంపై. మన ఇల్లు మన లోకేష్ అని ఎలా పెడతారండి? ప్రభుత్వానికి సంబంధించి ఇళ్ల పట్టాలు ఇస్తే ఆ ఇళ్ల పట్టాలకి ముఖ్యమంత్రికి పేరు, లేదంటే మీరు అన్నట్టుగా లేదంటే ఇంకా ఏదైనా మాజీ ముఖ్యమంత్రుల పేర్లో లేదా మాజీ ప్రధాని పేర్లో పెట్టారనుకుంటే ఓకే. ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి పేర్లు కూడా పెట్టినప్పుడు మీరే కదా నానా యాగి చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న అని పెడితే ముఖ్యమంత్రి హోదాలో, ఇప్పుడు ఎమ్మెల్యే హోదాలో నారా లోకేష్ కి ఓ మంత్రి హోదాలో ఆయన నియోజకవర్గంలో ఆయన ఇల్లు ఆయన ఇస్తున్నాడు. అది మన ఇల్లు మన లోకేష్ ఏంటి? ఇంకే నియోజకవర్గంలో ఆయన నియోజకవర్గంలో మన ఇల్లు మన అచ్చెన్నాయుడు, మన ఇల్లు మన పవన్ కళ్యాణ్, లేదంటే మన ఇల్లు లేదంటే మన ఎమ్మెల్యే ఎవరు అంటే వాళ్ళు ఈ పేర్లతో ఉంటుందా? ఇది కేబినెట్ లో నేను జరిగినటువంటి పెద్ద డిస్కషన్ ఇదండి. మేము దుష్ప్రచారం చేస్తున్నాం రాజధాని మీద. ఇదే బూత్ జ్యోతిలో ఇవాళ ఇంకో వార్త చూడండి. రాజధానిలో మరో 4 గ్రామాలు. ఎన్టీఆర్ జిల్లా నుంచి ఎంపిక, స్పోర్ట్స్ సిటీ కోసం నిర్ణయం, భూములు ఇవ్వడానికి రైతుల ఆమోదం. కృష్ణానదిని ఆనుకొని ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న 4 గ్రామాల్లో కూడా భూములు సేకరిస్తున్నారని చెప్పి ఈ రోజు ఆ పత్రికలో క్లియర్ గా రాసుకొచ్చారు. 2 క్రికెట్ స్టేడియాలు ఇప్పటికే మూలపాడులో
ఇప్పటికే 2 క్రికెట్ స్టేడియాలు ఉన్నాయి. ఈ ప్రాంతం స్పోర్ట్స్ సిటీకి అనువుగా ఉంటుందని భావిస్తున్నారు. సో నా ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మించాలంట ప్రతిపాదన నేపథ్యం 4 గ్రామాలను ఎంచుకుంటున్నట్టు. సో ఇబ్రహీంపట్నంలోనే ఆ 4 గ్రామాల్లో భూసేకరణ చేస్తున్నామని చెప్పి వాళ్ళు క్లియర్ గా చెప్పారు. అంటే ఇది కదా వార్త, ఇదే కదా మేము కూడా చెబుతుంది. మరి మేము దుష్ప్రచారం చేసినట్ట 3 పంటలు పండేటటువంటి 35,000 ఎకరాలను ఆల్రెడీ తీసుకున్నారు. ప్రభుత్వం దగ్గర 20,000 ఎకరాలు ఉంది, మొత్తం 55,000 ఎకరాలు. మళ్ళీ ఇప్పుడు ఒక 50,000 ఎకరాలకు భూ సమీకరణ కోసం మొన్న ఆల్రెడీ పల్నాడు జిల్లాకు సంబంధించి అమరావతి దగ్గరలో తీసుకున్నారు ల్యాండ్ గ్రామ సభలు అయినాయి. మళ్ళీ ఇప్పుడు ఇంకో చోట గ్రామ సభలు అంటే స్లోగా చూడండి, అక్కడ 5,000 ఎకరాలు, అక్కడ 10,000 ఎకరాలు, మెల్లిమెల్లిగా వీళ్ళు చూసారు. మొత్తం మరొక 50,000 ఎకరాల కంటే 1,05,000 ఎకరాలు 2 దశల్లో భూసేకరణ. 3వ దశ 4వ దశ కూడా ఉంటుంది. ఏం చేద్దామని ఇవన్నీ ఈ భూములన్నీ తీసుకొని ఈ అప్పులు తీసుకొని వచ్చి దీని మీద మేము దుష్ప్రచారం చేస్తున్నామంట. మేము అమరావతికి వ్యతిరేకం కాదు. మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా అమరావతితో పాటు మరో 2 ప్రాంతాలు కూడా సమానంగా అభివృద్ధి చెందాలి. ఉత్తరాంధ్ర, రాయలసీమ, ఏదైతే మిడిల్ ఆంధ్ర అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి అనేటటువంటి ఆలోచనతో మేము నిర్ణయం తీసుకున్నాం. సో ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చున్నారు. సో మీరు ఇప్పుడు దీన్ని ఎంతవరకు చేయగలరు అంత చేయకుండా రోజు హైప్ ఇస్తూ అసలు ఏదో ఇక్కడ మొత్తం భూమండలం బద్దలైపోయినట్టు, దాన్ని ఏదో మేము అడ్డుకుంటున్నట్టు. సరే మొన్న వర్షం వస్తే 40 నిమిషాలు వర్షం పడితే టీఎంసీలు వాటర్ ఉంటుందంట అమరావతిలో. టీఎంసీలు ఇంత దారుణమైన పరిస్థితులు ఉంటే మళ్ళీ మేము దాన్ని దుష్ప్రచారం చేసేదేంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వినాశనంగా మీరు తయారయ్యారు. ఈ 11 నెలల్లో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మళ్ళీ దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వేయాలనేటటువంటి ఒక కుట్రపూరితంగా మీరు వెళ్తున్నారంటారు. నిన్న కేబినెట్ లో జరిగినటువంటి పనికిమాలిన చర్చలు డిసిషన్లు, ప్రోటోకాల్ లేదంట. పవన్ కళ్యాణ్కి చైర్ అక్కడ ఎందుకు వేయలేదు, లేదంటే పవన్ కళ్యాణ్ ఫోటో ఎందుకు వేశారు, ఎందుకు వేయలేదు, లోకేష్ బ్రహ్మాండంగా చేస్తున్నాడు పొగుడుకోవటం. ఇది కేబినెట్ అండి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు.